రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవాలయ అభివృద్ధి విషయంలో కట్టుబడి ఉన్నామని వారు తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకుంటున్నట్లు వారు తెలిపారు. శివరాత్రి పర్వదినాలు ఈ రోజు నుంచి ఘనంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ప్రారంభమయ్యాయి. ఇప్పటికే సుమారు 4 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పినటువంటి ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పెద్దలు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన ఎస్పీ గారు, అన్ని కార్యాలయాలకు సంబంధించిన అధికారులు, వేములవాడ రాజన్న ఆలయ ఈవోతో పాటు సిబ్బంది అందరూ కూడా సమ్మేళనంతో ఏర్పాట్లను పూర్తిగా గాంపీ చేసి ఈరోజు మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే ఈ పండుగకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్దలు రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మార్చినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని ఈరోజు అనేక మార్లు వారు దేవాలయం రావడం జరిగింది. ఓ భక్తుడిగా, ఓ ఎంపీగా, ఓ మంత్రిగా. కానీ ఈరోజు విశిష్టత ఉంది, ప్రత్యేకత ఉంది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వారు ప్రతినిధిగా ఈరోజు హాజరై పట్టు వస్త్రాల్ని స్వామివారికి, అమ్మవారికి సమర్పిస్తూ లోక కళ్యాణం జరగాలని మేలైనటువంటి సౌకర్యాలను, కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన తెలంగాణ రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మహాశివరాత్రి పర్వదినాన ప్రభుత్వం పక్షాన నేను మరియు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి ఇక్కడికి సతీ సమేతంగా దేవాలయంలో శివుడికి, దేవాలయ అధికారులకు పట్టు వస్త్రాలను తీసుకొని రావడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే శివుడిని కోరుతా ఉన్నాం, ప్రభుత్వం తీసుకున్న అనేక కార్యక్రమాలకు దైవ సంభూత కావాలి, ఆశీర్వచనం కావాలి. కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగి ప్రజలంతా సుఖ సంతోషాలతో, సమృద్ధిమైన వర్షాలు, పాడి పంటలతోటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి మాటని సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. శివరాత్రికి సంబంధించి దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ డెవలప్మెంట్ అథారిటీ ఉన్న దృష్ట్యా శాశ్వత పాలకవర్గం ఏకపోయినప్పటికీ ఆది శ్రీనివాస్ గారు చొరవ తీసుకొని ఉత్సవ కమిటీ వేయడం జరిగింది. పాలకవర్గం ఆధ్వర్యంలో, అధికారుల ఆధ్వర్యంలో, జిల్లా అధికారులందరూ కూడా కలిసి వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులకు ఎటువంటి సౌకర్యం లేకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి భక్తుల సహకారం కూడా అవసరం. తప్పకుండా అందరికీ భక్తులకు దర్శనం అయ్యే విధంగా తొందరలో శివరాత్రి అనేటువంటి పర్వదినాన ఉపవాసంతో ఉంటారు, మరి నిష్టగా ఉంటారు. అటువంటి అప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నాం.